హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 2011లో వచ్చిన ది క్యాట్ అనే కొరియన్ హారర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూద్దాం. ఈ మూవీలో కొందరు వ్యక్తులు మిస్టీరియస్ గా చనిపోతుంటారు. పిల్లులు దయ్యాలై మనుషుల్ని చంపుతున్నాయా అన్న అనుమానం వస్తుంటది మన హీరోయిన్ కి. అసలేం జరుగుతుంది, పిల్లులు దయ్యాలై చంపడం ఏంటి అన్నది తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ హారర్ మూవీ సరికొత్త ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది. అండ్ ఈ వీడియో చూస్తున్న మీకు ఒక చిన్న పజిల్. అదేంటంటే ఈ మూవీలో ఎనిమల్ షెల్టర్ లో వర్క్ చేస్తున్న అతను ఎనిమల్స్ కి పాయిజన్ ఇచ్చి చంపేస్తుంటాడు. అతను అలా ఎందుకు చేస్తున్నాడో కామెంట్స్ ద్వారా చెప్పండి. ఇక ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదామా? నా పేరు ప్రశాంత్ కార్తిక్, మీరు చూస్తున్నారు సినిమా మై వరల్డ్. లెట్స్ గెట్ స్టార్టెడ్. మూవీ స్టార్ట్ అవ్వగానే సోయూన్ అనే ఆమె ఒక పెట్ షాప్ లో వర్క్ చేస్తుండడం చూస్తాం. ఒక ఆమె సిల్కీ అనే తమ క్యాట్ ని తీసుకెళ్లడానికి తన హస్బెండ్ తో కలిసి ఆ షాప్ కి వస్తుంది. అదే టైంలో సోయూన్ కి విండోకి అవతల వైపు దయ్యం ఉన్నట్టు అనిపించి అటువైపు చూస్తుంది. కానీ అక్కడెవరూ ఉండరు. క్యాట్ ని తీసుకుని వాళ్ళు వెళ్ళిపోతుంటే తనకి విండో దగ్గర కనిపించిన దయ్యం పిల్ల వాళ్ళ కార్ దగ్గర ఉండడాన్ని చూస్తుంది సోయూన్. అంతలో మళ్ళీ కనిపించకుండా పోతుంది. ఏం జరుగుతుంది అసలు? ఎవరా మిస్టీరియస్ అమ్మాయి అని అనుకుంటుంది సోయూన్. క్యాట్ ని తీసుకుని తమ అపార్ట్మెంట్ బిల్డింగ్ లోని లిఫ్ట్ లో ఎక్కిన ఆమె లిఫ్ట్ దానంతట అదే ఆపరేట్ అవుతుండడం చూస్తుంది. క్యాట్ ఎవరినో చూసి బెదురుతూ అరుస్తుంటుంది. ఆమె హస్బెండ్ స్టెప్స్ ద్వారా పైకి వచ్చి ఏంటి ఇంకా లిఫ్ట్ పైకి రావడం లేదు అని చూస్తుంటాడు. కాసేపటికి లిఫ్ట్ డోర్స్ ఓపెన్ అవుతాయి. అంతే, లిఫ్ట్ లో తన వైఫ్ చనిపోయి కనిపిస్తుంది. ఆమె పక్కన సిల్కీ కూల్ గా ఉండడాన్ని చూస్తాం మనం. కట్ చేస్తే సోయూన్ కి డాక్టర్ కౌన్సిలింగ్ ఇస్తుంటది. సోయూన్ క్లాస్ట్రోఫోబియాతో సఫర్ అవుతుంటుంది. ఇరుకైన ప్రదేశాలు, చిన్న చిన్న క్లోజ్డ్ స్పేసెస్ అంటే సోయూన్ కి చచ్చేంత భయం. అందుకే తాను లిఫ్ట్ లో ఎక్కదు. ఈవెన్ డోర్స్ కూడా ఓపెన్ గానే ఉండాలి, క్లోజ్ చేసి ఉండకూడదు. మనలోని భయాల్ని జయించాలంటే ధైర్యంగా ఎదుర్కోక తప్పదు అని డాక్టర్ సోయూన్ కి చెప్తుంది. అక్కడి నుంచి నడుచుకుంటూ ఇంటికి వెళ్తుంటే దారిలో ముందు రోజు క్యాట్ ని తీసుకెళ్లిన ఆమె లిఫ్ట్ లో మిస్టీరియస్ గా చనిపోయింది అన్న విషయాన్ని తెలుసుకోవడమే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ లో తన క్లాస్మేట్ కిమ్ వర్క్ చేస్తున్నాడు అని క్రైమ్ స్పాట్ లో ఉన్న కిమ్ ని చూసి తెలుసుకుంటుంది సోయూన్. ఈ క్యాట్ వల్లే ఆమె చనిపోయింది అని అందరూ అనుకుంటున్నారు అని చెప్తూ కాసేపు దీన్ని పట్టుకోవా అంటూ సిల్కీని సోయూన్ కి ఇస్తాడు కిమ్. యాక్చువల్గా కిమ్ ని సోయూన్ లవ్ చేస్తుంటుంది. కిమ్ కి మాత్రం బోహీ అనే అమ్మాయి అంటే ఇష్టం. అండ్ బోహీ సోయూన్ కి క్లోజ్ ఫ్రెండ్. తన క్లోజ్ ఫ్రెండ్ ని కిమ్ ఇష్టపడుతున్నాడు అని తెలిసి సోయూన్ తన లవ్ ని కిమ్ కి ఎప్పుడూ ఎక్స్ప్రెస్ చేయదు. అండ్ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే బోయీకి కిమ్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు. ఇదో ట్రయాంగిల్ లవ్ ట్రాక్ అన్నమాట. ఇక మెయిన్ కథలోకి వెళ్తే సోయూన్ ఆ క్యాట్ ని తనతో పాటు తను వర్క్ చేస్తున్న షాప్ కి తీసుకెళ్తుంది. ఈ క్యాట్ ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని కోపంగా చెప్పి వెళ్ళిపోతాడు ఆ షాప్ ఓనర్. అదే టైంలో విండో గ్లాస్ దగ్గర దయ్యం పిల్ల ఉండడాన్ని చూసి షాక్ అవుతుంది సోయూన్. కాస్త తేరుకొని మళ్ళీ చూస్తే అక్కడ కనిపించదు. కట్ చేస్తే సోయూన్ సిల్కీని తీసుకొని తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంటే రెండు పిల్లులు సీక్రెట్ గా ఆమెను ఫాలో అవుతుండడం చూస్తాం మనం. ఇంటికి తీసుకొచ్చి సిల్కీని ఆడిస్తుంటది సోయూన్. ఒక దశలో సిల్కీ బెడ్ కిందికి వెళ్తుంది. బయటకి రా అని పిలుస్తుంటే అది రాదు. తనే కిందికి వంగి క్యాట్ ని బయటికి లాగుతుంటే దాని వెనకాల మిస్టీరియస్ గా క్యాట్ కళ్ళు ఉండడాన్ని చూస్తుంది సోయూన్. ఏంటది అనే భయంతో మళ్ళీ కిందికి చూస్తుంది. అంతే, అది సడన్ గా సోయూన్ ముందుకి వస్తుంది. చూస్తే అది తను ఇంతకు ముందు చూసిన దయ్యం పిల్ల. అంతలో ఎప్పటిలానే మళ్ళీ అక్కడ కనిపించదు ఆ పాప. డాక్టర్ కి చెప్తే మేబీ అదంతా నువ్వు ఊహించుకుంటున్నావేమో, కొంతకాలం గడుస్తే అంతా సర్దుకుంటుంది, ఎక్కువగా ఆలోచించకు అని చెప్తుంది. తన ఫ్రెండ్ బోహీకి పెంచుకోవడానికి క్యాట్ కావాలి అంటే సోయూన్ బోహీని తీసుకుని ఒక ఎనిమల్ షెల్టర్ దగ్గరికి వస్తుంది. అక్కడ వర్క్ చేసే అతను వీళ్ళకి క్యాట్స్ ని చూపిస్తాడు. బోహీ ఒక క్యాట్ ని సెలెక్ట్ చేసుకుని అతనితో మాట్లాడుతూ బయటికి వెళ్ళిపోతుంది. షెల్టర్ లోనే ఉన్న సోయూన్ క్యాట్స్ ని చూస్తుండగా డోర్ క్లోజ్ అవుతుంది. డోర్ ని ఓపెన్ చేయడానికి సోయూన్ ట్రై చేస్తుంటుంది. కానీ అది ఓపెన్ అవ్వదు. అక్కడ బోన్ లో ఉన్న క్యాట్స్ అన్ని అరుస్తుంటాయి. సోయూన్ కి కళ్ళు తిరిగినట్టయి కింద పడిపోయి వామిటింగ్ చేసుకుంటుంటే ఆమె నోట్లో నుంచి పిల్లి వెంట్రుకలు పడడం చూస్తాం మనం.
అంతలో అక్కడికి బోహి వస్తుంది. కట్ చేస్తే సీసీటీవీ ఫుటేజ్ని చూసి లిఫ్ట్లో చనిపోయిన ఆమె పానిక్ అటాక్ వల్ల చనిపోయింది అని పోలీసులు ఒక అంచనాకి వస్తారు. కానీ పానిక్ అటాక్ వల్ల ఒకరు చనిపోతారు అని నేను నమ్మను. అలా ముందెప్పుడూ జరిగినట్టు నేను చూడలేదు అని అక్కడే ఉన్న కిమ్ అంటాడు. ఆ రోజు రాత్రి సోయూన్ పెట్ షాప్లో ఉండగా క్యాట్స్ అరుస్తుండడాన్ని గమనించి ఏంటి ఏమైంది అని అంటుంటే తన వెనకాల దయ్యం పిల్ల ఉన్నట్టు అనిపించి వెంటనే తిరిగి చూస్తుంది. అక్కడెవరూ కనిపించరు. అక్కడే ఉన్న రూమ్లోంచి సౌండ్స్ వస్తుండడంతో వెళ్లి డోర్ తీస్తుంది. అంతే, ఆ రూమ్లో చాలా పిల్లులు చనిపోయి కనిపిస్తాయి. సోయూన్ షాక్లో చూస్తుంటది. అంతలో ఆ పిల్లుల మధ్యలోంచి ఒక చేయి వచ్చి సోయూన్ కాల్ని పట్టుకుంటుంది. భయంతో సోయూన్ అరుస్తూ బయటికి వస్తుంది. షాప్ బయట నిల్చొని చూస్తుంటే రూమ్ దగ్గర చిన్న పాప నిల్చొని ఉండడం కనిపిస్తుంది. అదే టైంలో అక్కడికి కిమ్ వస్తాడు. విషయం తెలుసుకొని ఆ రూమ్ ని చెక్ చేస్తాడు. అక్కడ మిస్టీరియస్ గా ఏం కనిపించదు. సోయూన్తో పాటు కిమ్ నడుచుకుంటూ సోయూన్ ఫ్లాట్ దగ్గరికి వస్తాడు. నీకు ఇచ్చిన క్యాట్ ని ఓనర్ తిరిగి తీసుకోవడానికి రెడీగా లేడు. ఇంకొన్ని రోజులు నీ దగ్గరే ఉంచుకుంటావా అని అంటూ నేను పోలీస్ ఆఫీసర్ అయినట్టు బోహీకి చెప్పావా అని అడుగుతాడు. చెప్పాను అంటుంది సోయూన్. సరే నేను మళ్ళీ కలుస్తా అంటూ కిమ్ వెళ్ళిపోతాడు. సోయూన్ తన ఫ్లాట్లోకి వెళ్తుంటే అక్కడే ఉన్న 2 పిల్లులు ఆమెనే గమనిస్తుండడాన్ని చూస్తాం మనం. కట్ చేస్తే బెడ్ పై పడుకొని ఉన్న సోయూన్ కి బాల్కనీ నుంచి ఏదో శబ్దం అయినట్టు వినిపించి అటుగా వెళ్తుంది. అక్కడ చూస్తే సోయూన్ వాళ్ళ నాన్న ఉంటాడు. అతను ఏదో సూప్ ని తాగుతున్నట్టు అనిపించి ముందుకు వెళ్లి చూస్తుంది. అంతే, అతను క్యాట్తో చేసిన సూప్ ని తాగుతున్నాడు అని తెలుసుకొని అరుస్తుంది. చూస్తే అదంతా తనకి వచ్చిన డ్రీమ్ అని తెలుసుకుంటుంది సోయూన్. తన దుప్పెట కింద సిల్కీ వచ్చి పడుకుందా అని అనుకుంటూ ఏంటి నీకు కూడా నిద్ర పట్టడం లేదా అంటూ దుప్పెటని తీస్తుంది. అంతే, అక్కడ దయ్యం పిల్ల భయంకరంగా తననే చూస్తూ ఉంటుంది. షాక్లో సోయూన్ ఉంటుంది. కట్ చేస్తే సోయూన్ తన ఫాదర్ ఉంటున్న మెంటల్ హాస్పిటల్కి వెళ్లి డబ్బులు పే చేస్తుంది. తన ఫాదర్ని మాత్రం కలవదు. బోహీ ఫ్లాట్కి వెళ్తుంది. కిచెన్లో సోయూన్ టీ చేస్తుండగా బోహీ క్యాట్కి ఏదో మేకప్ వేస్తా అంటూ క్యాట్ని పట్టుకోవడానికి చూస్తుంటే అది వెళ్లి క్లోజెట్లో దూరుతుంది. దానికోసం బోహీ క్లోజెట్లో చూస్తుంటే దయ్యం పిల్ల అక్కడ ఉండడాన్ని చూసి షాక్ అవుతుంది. ఆ దయ్యం పాప బోహీ ముందుకు వస్తుంది. ఏంటా సౌండ్ అంటూ కిచెన్లోంచి ఆ రూమ్ దగ్గరికి సోయూన్ వస్తుంది. క్లోజెట్లో భయంకరంగా బోహీ చనిపోయి ఉండడాన్ని చూస్తుంది. కట్ చేస్తే బోహీ చనిపోయిన విషయం కిమ్కి తెలుస్తుంది. అతను షాక్లో ఉంటాడు. ఎలా జరిగింది అని అడుగుతాడు. మిస్టీరియస్గా ఒక పాప కనిపించడం గురించి, క్యాట్స్ గురించి సోయూన్ చెప్తుంటే అసలేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అంటూ అరచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సోయూన్ తన ఫ్లాట్లో సిల్కీ కోసం మాంసాన్ని కట్ చేస్తుంటే వేలుకి చిన్న గాయం అవుతుంది. ఆ వేలు నుంచి కింద పడిన బ్లడ్ చుక్కల్ని సిల్కీ టేస్ట్ చేస్తుండడం చూసి సోయూన్ దాన్ని దూరంగా నెడుతుంది. అది అగ్రెసివ్గా అరుస్తుంటది. కట్ చేస్తే సిల్కీని ఓనర్కి అప్పజెప్పడానికి ఓనర్ ఫ్లాట్కి తీసుకొస్తుంది సోయూన్. ఆ పిల్లిని పెంచుకుంటున్న దగ్గర నుంచి నా వైఫ్ బిహేవియర్లో చాలా మార్పుల్ని చూసా. ఏదో చిన్న పాప కనిపిస్తుంది అంటూ ఇంకా ఏవేవో అర్థం కాని విషయాలు చెప్తుండేది అంటూ సిల్కీని నువ్వే తీసుకెళ్లిపో, కావాలంటే డబ్బులు ఇస్తా, నీ ఇష్టం, పెంచుకుంటే పెంచుకో లేదంటే చంపేయ్ అంటాడు అతను. చేసేదేం లేక సిల్కీని ఒక పార్క్ దగ్గర వదిలేస్తుంది. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే మతిస్థిమితం లేని ఒక ముసలావిడని చూస్తుంది సోయూన్. కట్ చేస్తే ఆమెని పోలీస్ స్టేషన్లో అప్పజెపుతుంది. ఆ ముసలావిడని తీసుకెళ్లడానికి ఆమె కొడుకు అక్కడికి వస్తాడు. ఎన్నిసార్లు చెప్పాలి ఇంటి పట్టునే ఉండమని అని విసుక్కుంటుంటాడు అతను. అక్కడి నుంచి బయటికి వస్తుంటే కిమ్ కలుస్తాడు. ఆ రోజు నీపై అరిచినందుకు సారీ అంటాడు కిమ్. ఈ మిస్టీరియస్ మర్డర్స్ పై క్యాట్స్ ఇన్వాల్వ్మెంట్ ఏమన్నా ఉందా అన్న డౌట్స్ వస్తున్నాయి అని చెప్తూ లిఫ్ట్లో చనిపోయిన ఆవిడ అండ్ బోహీ ఇద్దరు క్యాట్స్ ని అడాప్ట్ చేసుకున్నాకే చనిపోయారు అంటుంది సోయూన్. కిమ్ ఎనిమల్ షెల్టర్ కి కాల్ చేసి బోహీ వాళ్ళ క్యాట్ మీ షెల్టర్ లోనే ఉంది కదా, అక్కడికి నేను వస్తున్నా అని షెల్టర్ లో వర్క్ చేసే అతనితో అంటాడు. ఎనిమల్ షెల్టర్లో వర్క్ చేసేవాడు ఎనిమల్స్కి పాయిజన్ ఇంజెక్షన్ ఇస్తూ వాటిని చంపేస్తుంటాడు. చనిపోయాక వాటిని ఫర్నెస్లో పెట్టి బర్న్ చేస్తుంటాడు.
బోహీ వాళ్ళ క్యాట్ని కూడా అలానే చంపేస్తాడు. ఫర్నేస్లో వేసి స్విచ్ ఆన్ చేద్దామని చూస్తుంటే దాని డోర్ దానంతట అదే ఓపెన్ అవుతుండడం చూసి ఏం జరుగుతుంది అన్నట్టుగా ఫర్నేస్ లోపలి వైపు చూస్తుంటే తన వెనకాల ఎవరో ఉన్నట్టు అనిపించి వెనకకు తిరిగి చూస్తుంటాడు. అంతే, సడన్ గా ఫర్నేస్ లోంచి 2 చేతులు వచ్చి అతన్ని లోపలికి తీసుకుంటాయి. డోర్ క్లోజ్ అవుతుంది, స్విచ్ ఆన్ అవుతుంది, అతను బర్న్ అవుతాడు. కట్ చేస్తే కిమ్ అండ్ సోయున్లు ఎనిమల్ షెల్టర్ దగ్గరికి వస్తారు. అక్కడ వర్కర్ చనిపోయినట్టు తెలుసుకుంటారు. అంతేకాకుండా కొంతకాలం కిందట ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లోని బాయిలర్ రూమ్ లో చాలా క్యాట్స్ చనిపోయాయని, అవన్నీ ఆ బాయిలర్ రూమ్ ని పూర్తిగా క్లోజ్ చేయడం వల్ల బయటికి వెళ్లే దారి లేక ఊపిరాడక చనిపోయాయని ఎనిమల్ రెస్క్యూ ఆఫీస్ లో వర్క్ చేసే అతని ద్వారా తెలుసుకుంటుంది సోయూన్. మరోవైపు సోయూన్ వర్క్ చేసే పెట్ షాప్ ఓనర్ ని కూడా దయ్యం పిల్ల చంపేస్తుంది. ఇక నెక్స్ట్ నన్నే చంపేస్తుంది అని సోయూన్ కిమ్ తో చెప్తూ, ఇప్పుడు చెప్పకుంటే మరెప్పుడూ చెప్పలేనేమో అని అంటూ కిమ్ అంటే తనకి ఎంత ఇష్టమో చెప్తూ ఏడుస్తుంటుంది. కట్ చేస్తే సోయూన్ ఇంటికి వెళ్తుంటే దారిలో మతిస్థిమితం లేని ముసలావిడ మళ్లీ కనిపిస్తుంది. హీజిన్ నా మనవరాలు, ఆమె తప్పిపోయింది అని చెప్తూ ఆమెను నువ్వేమైనా చూసావా అని అడుగుతుంది. లేదు, నేను చూడలేదు అంటుంది సోయూన్. బాయిలర్ రూమ్ లో క్యాట్స్ చనిపోయిన అపార్ట్మెంట్ అండ్ ఈ ముసలావిడ ఉండే అపార్ట్మెంట్ ఒక్కటే అని తెలుసుకుంటుంది సోయూన్. ముసలావిడని ఫ్లాట్ లో డ్రాప్ చేస్తుంది. అక్కడ ఉన్న చిన్న పాప ఫోటోని చూసి షాక్ అవుతుంది. ఎందుకంటే తనని మిస్టీరియస్ గా హాంట్ చేస్తున్న పాప అదే పాప. మీ మనవరాలు హీజీన్ ఎక్కడా అని ముసలావిడని అడుగుతుంటుంది సోయూన్. ఆమె బదులు చెప్పకపోగా చలి పెడుతుంది, ఇది కప్పుకో అంటూ వులెన్ మఫ్లర్ ని సోయూన్ కి కప్పుతుంది. అంతలో ఆ ముసలావిడ వాళ్ళ కొడుకు అక్కడికి వస్తాడు. మీ పాప హీజీన్ ఎక్కడుంది అని సోయూన్ అడిగితే వేరే వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ నీకెందుకు అంటూ సోయూన్ ని బయటికి నెట్టేస్తాడు. అతను ఆ ముసలావిడను కొడుతుండడం కిటికీలోంచి చూస్తుంది సోయూన్. అతను చూడడంతో సోయూన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏదో సౌండ్ వినిపించడంతో బయటికి వచ్చి చూస్తాడు అతను. ఒక్కసారిగా పిల్లులు వచ్చి అటాక్ చేసి అతన్ని చంపేస్తాయి. ఆ అపార్ట్మెంట్ బాయిలర్ రూమ్ వైపు సిల్కీ వెళ్తుండడం చూసి సోయూన్ లోపలికి వెళ్తుంది. మెల్లిగా క్యాట్స్ సోయూన్ వెనకాలే వచ్చి చుట్టుముడుతుంటాయి. సోయూన్ భయంతో అక్కడున్న క్యానిస్టర్ పైకి ఎక్కుతుంది. లోపలికి చూస్తుంటే ఒక్కసారిగా క్యాట్ దూకుతుంది. అంతే, సోయూన్ క్యానిస్టర్ లోపల పడిపోతుంది. అక్కడ సోయూన్ కి మళ్ళీ దయ్యం పాప కనిపిస్తుంది. సోయూన్ మొదట భయపడినా తర్వాత తేరుకొని ఆ పాపతో మాట్లాడడానికి చూస్తుంది. ఆ పాప దగ్గరికి వచ్చి సోయూన్ కి ఉన్న మఫ్లర్ ని పట్టుకొని గ్రాండ్మా అంటుంటే మూవీ ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తుంది. హీజీన్ బాయిలర్ రూమ్ లో అక్కడున్న పిల్లులతో ఆడుకుంటుంటే అక్కడికి ఆ అపార్ట్మెంట్ ఓనర్ వచ్చి, ఏంటి ఇన్ని పిల్లుల, వీటిని చంపేస్తేనే డిస్టర్బెన్స్ తగ్గుతుంది అంటూ మాట్లాడుకోవడాన్ని చాటుగా వింటుంది హీజీన్. క్యాట్స్ ని కాపాడాలి అని అనుకుని క్యానిస్టర్ లోపల కొన్ని క్యాట్స్ ని పెడుతుంది. అంతలో వాళ్ళు బయట నుంచి చూస్తున్నారు అనే కంగారులో స్టెప్స్ పై నుంచి క్యానిస్టర్ లోపల పడిపోతుంది. దెబ్బలు తాకడంతో లేవలేని స్థితిలో ఉంటుంది హీజీన్. బాయిలర్ రూమ్ ని మొత్తం దారి లేకుండా క్యాట్స్ బయటికి రాకుండా క్లోజ్ చేసేస్తారు. లోపల కదలలేని స్థితిలో ఉన్న హీజీన్ అలానే సజీవంగా క్యాట్స్ తో పాటు చనిపోతుంది. సోయూన్ చాలా ఎమోషనల్ అవుతుంది. హీజీన్ ని దగ్గరికి తీసుకుని ఏడుస్తుంది. అప్పటి వరకు దయ్యంలా కనిపించిన హీజీన్ నార్మల్ డెడ్ బాడీగా మారిపోవడం చూస్తాం. కట్ చేస్తే ఇప్పుడు సోయూన్ తనకున్న ఫోబియాని జయిస్తుంది. లిఫ్ట్ లో భయపడకుండా వెళ్ళగలుగుతుంటుంది. మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్న తన నాన్నని వెళ్లి కలుస్తుంది. కిమ్ సోయూన్లు ఒకటవుతారు. తమ కార్ కింది నుంచి సౌండ్ వస్తుండడంతో సోయూన్ కార్ దిగి చూస్తుంది. అక్కడొక చిన్న క్యాట్ బేబీని చూసి ఏమాత్రం భయపడకుండా దగ్గరికి రా అంటూ పిలుస్తుంటే బ్లాక్ ఫ్రేమ్ పడుతుంది.